ఇప్పటి వరకు ఫ్లాపులతో దూసుకెళ్తున్న రాజ్ తరుణ్ ఖాతాలో కొత్త హిట్ పడింది. అదే 'పురుషోత్తముడు'. ఇక కథలోకి వెళ్తే బాగా డబ్బు, వ్యాపారాలు కలిగిన బిజినెస్ మ్యాన్ ఆదిత్యరామ్. అతనే మురళీ శర్మ. తన కొడుకైనటువంటి రజిత్ రామ్ రాజ్ తరుణ్. విదేశాల్లో తన చదువులు అన్నీ పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వస్తాడు. ఈ సమయంలో తన తండ్రి ఇక తన బిజినెస్ కంపెనీ బాధ్యతలు తన కొడుకు రజిత్ హ్యాండిల్ చేస్తాడని చెప్పి అనౌన్స్ చేసే ప్రయత్నంలో అప్పుడు ఒక ఊహించని ట్విస్ట్తో ఎంట్రీ ఇస్తుంది వారి కంపెనీలో వాటా కలిగిన షేర్ హోల్డర్ వసు. తనే రమ్యకృష్ణ. ఆమె ఇచ్చిన ట్విస్ట్తో ఒక 100 రోజులు రజిత్ సాధారణ యువకుడిగా లైఫ్ని లీడ్ చేసి రావాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రజిత్ ఉండేందుకు ఏపీలోనే ఒక చిన్న గ్రామానికి వెళ్తాడు. అక్కడ హీరోయిన్ అమ్ములు, తనే హాసిని సుధీర్ పరిచయం తర్వాత కథ ఎలా మలుపు తిరిగింది, ఆ ఊరిలో ఉన్న సమస్యల కోసం రజిత్ ఏం చేస్తాడు, ఫైనల్గా తన సామ్రాజ్యంలోకి మళ్ళీ వెళ్ళగలిగాడా లేదా, తన తండ్రి కోరుకున్నట్టుగా తమ కంపెనీకి సీఈఓ అయ్యాడా లేదా అనేది సినిమాలో మిగతా కథ. ఫైనల్గా పురుషులందు పుణ్యపురుషుడు వేరయ్య అన్నట్టుగా వచ్చిన ఈ పురుషోత్తముడు మాత్రం ఒక పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పొచ్చు. హీరోయిన్ కొత్తమ్మాయి అయినప్పటికీ పర్ఫార్మెన్స్ పరంగా బాగా చేసింది. ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో మంచి టాక్ అందుకుంది. క్లీన్ అండ్ ఫన్ మూవీ చూడాలంటే ఈ సినిమాను థియేటర్లో ఎలాంటి సందేహం లేకుండా చూడొచ్చు. రాజ్ తరుణ్ కెరీర్లో ఇలాంటి హిట్ మూవీస్ ఇంకా ఎన్నో రావాలని మనం అందరం కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.